నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఒకవైపు పండగ సంబురం, మరోవైపు 10 కాలాల పాటు బతకాల్సిన సాంప్రదాయం కళ్ళెదిటే కన్ను మరుగవుతుందన్న ఆవేదన. వికారాబాద్ జిల్లా నుంచి వస్తున్న ఒక వార్త ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఆధునికత పేరుతో యంత్రాలకు అలవాటు పడి వ్యవసాయానికి వెన్నెముక లాంటి మూలాలను మనం మర్చిపోతున్నామా? అసలు చిట్టిగిద్ద గ్రామంలో ఏం జరిగింది? ఏరువాక పౌర్ణమి సాక్షిగా అన్నదాతల గుండెల్లో రగులుతున్న ఆవేదన ఏంటి? చూద్దాం ఈ ప్రసారంలో. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామం ఏరువాక పౌర్ణమి సందర్భంగా సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంది. మీడియా మిత్రులకు, గ్రామ పెద్దలకు, యువకులకు, రైతు సోదరులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాల నుంచి చిట్టిగిద్ద గ్రామంలో ఏరువాక పౌర్ణమి చాలా గ్రాండ్గా చేస్తారు. కానీ రైతులకు నష్టాలు వచ్చి, వర్షాలు ఎక్కువ రావడం వల్ల నష్టాలు వచ్చి, యంత్రాలతో పనిచేయడం వల్ల కూడా ఎడ్లు తగ్గినాయి. అట్లా అని చెప్పి కార్డులు చాలా తక్కువనాయి చిట్టిగిద్దలో. కానీ ఇంతకుముందు ఒక 20 పనులు తిరిగేటిది. విలేజ్లో ప్రతి ఇంట్లో వ్యవసాయం ఉండేది. చాలా బాగా అనిపించేది. యువత ఇటంగా వ్యవసాయం మొగ్గు చూపి ప్రతి ఇంట్లో ఒక ఆవును పెంచాలి, లేదా మనకు సాధారణంత వరకు ఎడ్లనే మేపడానికి ట్రై చేద్దామండి. ఎందుకంటే వాటి వల్ల మనకు ఆర్గానిక్ ఎరువులు దొరుకుతాయి. దానివల్ల మనకు ప్లాస్టిక్ వాడడం వల్ల, ఫర్టిలైజర్ వాడడం వల్ల, కెమికల్ వాడడం వల్ల రోగాల బారిన పడుతున్నాం. కాబట్టి మనం ఎడ్లు పెంచడం వల్ల మనకు ఆదాయం వస్తుంది, దాంతోపాటే ఆరోగ్యం కూడా వస్తుంది. యువత ఆలోచించాలి. అదేవిధంగా ఈ ఏరువాక పౌర్ణమి ఈ పండుగతోటే అన్ని పండుగలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అందుకే ఏరువాకలు చిట్టిగిద్ద చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. అదేవిధంగా చిట్టిగిద్ద ఎట్లుండి కూడా కొందరు పండుగ కట్టలేకపోయారు. ప్రాబ్లం ఏదో తెలియదు, కానీ నెక్స్ట్ ఇయర్ పండుగ మాత్రం చాలా గ్రాండ్గా చేయాలి. ప్రతి ఇంటికి ఒక బండి, ఒక రథం మన ఇంట్లో నుంచి బయలుదేరాలి. అందరూ కూడా యువత ముందుగా ప్రోత్సహించాలి. పెద్దవాళ్ళకి సలహాలు, సూచనలు పెద్దవాళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా ఈసారి ఇక పంటలు మంచిగా వండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు గ్రామ పెద్దలకు, యువకులకు ధన్యవాదాలు. గ్రామ సర్పంచ్ శ్రీధర్ రావు స్వయంగా ప్రత్యేక పూజలు చేసి రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఊరి పెద్దలు, యువకులు అంతా కలిసి కోలాహలంగా వేడుకలు నిర్వహించారు. కానీ సరిగ్గా పండగ పూట సర్పంచ్ శ్రీధర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గ్రామాల్లో నెలకొన్న కఠోర వాస్తవాలను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. అవును, గత 2 ఏళ్లుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో అన్నదాతలు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ప్రకృతి ప్రకోపానికి ఆశించిన దిగుబడి రాక కన్నీరు పెడుతున్నారు. అయితే సర్పంచ్ శ్రీధర్ రావు కేవలం పంట నష్టం గురించే కాదు, మన కళ్ళెదుటే నాశనమవుతున్న ఒక గొప్ప వ్యవసాయ సాంప్రదాయం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వ్యవసాయానికి వెన్నెముక మన ఎద్దులు, కానీ ఇప్పుడు గ్రామాల్లో వాటి ఊసే లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పనులు త్వరగా ముగించుకునేందుకు పొలాల్లో ట్రాక్టర్ల మోతలు మోగుతున్నాయి. దీంతో ఒకప్పుడు రైతుల ఇళ్లలో సందడి చేసిన ఎద్దుల సంఖ్య ఇప్పుడు గ్రామాల్లో గణనీయంగా పడిపోయిందని సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ల వినియోగం పెరిగి వృషభ రాజుల కనుమరుగవ్వడం గ్రామీణ వ్యవస్థకు గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన ఆవేదన చెందారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వాడాలి, కానీ అదే సమయంలో తరతరాలుగా వస్తున్న మన గ్రామీణ సాంప్రదాయాలను, వ్యవసాయ విలువలను మర్చిపోకూడదని సర్పంచ్ శ్రీధర్ రావు ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఆధునికతకు, సాంప్రదాయానికి మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో గెలిచేదెవరు, ఓడేదెవరు? అన్నదాత ఆవేదన తీరేదెన్నడో, కనుమరుగవుతున్న మన మూలాలు మళ్ళీ బతికేదెన్నడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.